క్వశ్చన్ ఏంటంటే ఈరోజు లైక్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అవును. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరు చెప్తారు. సో దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మాకు కొంచెం కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అదే అడుగుతాను. అంటే మన డైలీ రొటీన్ లో సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అంటారు. అసలు ఎందుకు యూజ్ చేయాలి సన్ స్క్రీన్ అనేది? ఫస్ట్ సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలంటే సన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనము సన్ స్క్రీన్. సో విల్ డిస్కస్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వి ఫేస్ వెన్ వి ఎక్స్పోజ్ టు మచ్ సన్లైట్. సో కొంతమంది టూ మచ్ సన్లైట్ అనే కాదు, లైట్ కొంచెం సేపు 10 minutes సన్ ఎక్స్పోజర్కి కూడా బాగా డ్యామేజ్ అయిపోతుంటుంది అనమాట. ఇమీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి స్కిన్ ర్యాషెస్ రావడము, రెడ్నెస్ రావడము, కొంతమందికి ఇలా బబుల్స్ లాగా ఫామ్ అవడము, ఇలా ట్రిప్స్కి ఎస్పెషల్లీ గోవా ఇలా వెళ్తుంటారు కదా, సో అక్కడ టూ మచ్ సన్ ఎక్స్పోజర్, శాండ్ రిఫ్లెక్టెడ్ లైట్ అండ్ వాటర్ రిఫ్లెక్టెడ్ లైట్తో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో నార్మల్ రొటీన్లో సన్ స్క్రీన్ అనేది అలా ఇంపార్టెంట్. అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకు స్కిన్ క్యాన్సర్స్ మన ఇండియాలో తక్కువ, కానీ ఇప్పుడు ఉన్న ఓజోన్ లేయర్ అనేది తగ్గిపోతూ ఉండడం వల్ల ఆల్ ఓవర్ వరల్డ్ సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే క్యాన్సర్ రిస్క్ అనేది పెరిగిపోయింది. అండ్ కాస్మెటిక్ వైజ్గా వచ్చేసి త్వరగా స్కిన్ రింకిల్స్ ఫామ్ అవ్వడం, త్వరగా ఏజింగ్ సైన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ సన్ స్క్రీన్ యూజ్ చేయకపోవడం వల్ల వచ్చే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే మార్కెట్లో మనకి చాలా సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఏ సన్ స్క్రీన్ అయితే బెస్ట్ అంటారు? సో సన్ స్క్రీన్స్లో టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ని బట్టి ఎంత ఎస్పీఎఫ్ సన్ స్క్రీన్ అనేది వీ కెన్ డిసైడ్. అండ్ సెకండ్ వచ్చేసి ఫిజికల్ సన్ స్క్రీన్స్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్స్ 2 రకాలు ఉంటాయి అన్నమాట. సో వీటిలో కూడా అగైన్ అకార్డింగ్ టు ద స్కిన్ టైప్లో వచ్చేసి మీకు కాంబినేషన్ స్కిన్ ఉందా, నార్మల్ స్కిన్ ఉందా, ఆయిలీ స్కిన్ ఉందా, సో ఇలాగా. అండ్ క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, లోషన్ బేస్డ్ ఉంటాయి, జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అంటే ఏది పడితే అది తీసుకొని వాడకూడదు సన్ స్క్రీన్. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వచ్చేసి దే కెన్ యూజ్ క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఆర్ లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ యూజ్ చేయొచ్చు. విత్ మినిమం 30 SPF సరిపోతుంది. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మెయిన్గా జెల్ బేస్డ్ ప్రిపరేషన్స్, కెమికల్ సన్ స్క్రీన్స్ వాడడము మంచిది. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు దే కెన్ యూజ్ ఐదర్ క్రీమ్ బేస్డ్ ఆర్ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్. సో బెటర్ ఒకసారి డెర్మటాలజిస్ట్ని కలిసి మన స్కిన్ టైప్ని ఒకసారి అసెస్ చేయించుకొని దాన్ని బట్టి సన్ స్క్రీన్ సజెస్ట్ చేయించుకుంటే బెటర్. ఇప్పుడు మార్కెట్లో 50 SPF అని చెప్పి సబ్స్క్రైబ్ రిలీజ్ అయింది. సో ఎంత క్వాంటిటీ ఉన్న SPF యూస్ చేయాల్సి వస్తుంది? ఓకే, మన 30 SPF టు 50 SPF సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఈ మధ్య 100 SPF సన్ స్క్రీన్స్ కూడా కొన్ని మార్కెట్లో వస్తున్నాయి. సో ఎనీథింగ్ లైక్ 30 SPF సన్ స్క్రీన్ అనేది ఆల్మోస్ట్ 97-98% ఆఫ్ ద యూవీరేస్ని బ్లాక్ చేస్తుంది. సో ఆ సన్ స్క్రీన్ ప్రాపర్గా యూస్ చేస్తే సరిపోతుంది. 50 SPF 100 SPF అనేది ఇట్స్ జస్ట్ హైప్, మార్కెట్లో హైప్, అందరికి కొత్తదనం కావాలన్నమాట. సో నెక్స్ట్ దే విల్ కమ్ అప్ విత్ సమ్ న్యూ థింగ్. సో మినిమం బేసిక్ ఫర్ అవర్ ఇండియన్ స్కిన్ 30 SPF ఉంటే సరిపోతుంది. సో ఇండోర్లో కూడా సన్ స్క్రీన్ యూస్ చేయాలా అట్ ద సేమ్ టైం క్లౌడీ ఉన్నప్పుడు? ఇండోర్లో అంటే ఈవెన్ విండోస్ ద్వారా కూడా మనకి సన్ లైట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఈవెన్ మన లైట్స్ ఉన్నాయి కదా, సో ఈ లైట్స్, కంప్యూటర్ లైట్స్ అండ్ ఈవెన్ ఫోన్ స్క్రీన్ వల్ల, ఈ లైట్స్ వల్ల కూడా మినిమం యూవీ ఎక్స్పోజర్ అనేది జరుగుతుంది. సో ఇండోర్లో ఉన్నా కానీ అవుట్డోర్లో ఉన్నా కానీ సన్ స్క్రీన్ అనేది డైలీ యాక్టివ్ రెజిమెంట్ లాగా యూస్ చేసుకోవాలి. అండ్ క్లౌడీ డేస్లో కూడా సన్ రేస్ ఈవెన్ పాస్ త్రూ క్లౌడ్స్. సో క్లౌడీ డేస్లో కూడా సన్ స్క్రీన్ కంపల్సరీగా వాడాలి. సన్ స్క్రీన్ ఎఫెక్టివ్నెస్ ఎంతసేపు ఉంటుంది, అది ఎలా యూస్ చేసుకోవచ్చు? సో సన్ స్క్రీన్, ఎనీ సన్ స్క్రీన్ ఇన్ ద మార్కెట్ అవైలబుల్ 3 to 4 hours మాత్రమే దాని డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. సో బికాజ్ మన స్వెట్టింగ్ రావడం వల్ల కానీ, అండ్ స్విమ్మింగ్ చేసినప్పుడు కానీ, ఇలా కొన్ని యాక్టివిటీస్ వల్ల ఇంకా త్వరగా పోతుంది. అలాంటి టైంలో మనము 2 hours ఒకసారి, 3 hours ఒకసారి అయినా మినిమం సన్ స్క్రీన్ని యూజ్ చేయాలి. సో సన్ స్క్రీన్ ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలంటే ఒక యూనిఫామ్ లేయర్ లాగా యూజ్ చేయాలి. కొంతమంది ఇలా అప్లై చేసి ఇలా రుద్దేస్తారు. సో మన సగం మన చేతులకే అంటుకుపోతుంది. సో అలా కాకుండా మనం డాట్స్ లాగా ఆర్ వీ కెన్ పుట్ లైక్ ఇంత ఫింగర్ టిప్ యూనిట్ తీసుకొని 2 finger tip యూనిట్స్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలాగా ఫుల్ ఫేస్ కవర్ చేసుకోవచ్చు. అండ్ 2 finger tip యూనిట్స్ నెక్ అంతా కవర్ చేసుకోవచ్చు. సో హ్యాండ్స్కి అండ్ ఫీట్ ఆల్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ సన్ స్క్రీన్ ఒక యూనిఫామ్ లేయర్ లా పెట్టుకోవాలి. ఇలా రాసేసి ఇక్కడ అంటుంది, ఇక్కడ అంటుంది, సో ఇలాగా ప్యాచీగా ఉంటుంది. సో ఒక యూనిఫామ్ లేయర్ యూస్ చేయాలి.
అండ్ ఆల్సో ఆల్ ద టైమ్ సన్ స్క్రీన్ సరిగ్గా యూజ్ చేయరు, ఎవరైనా పర్ఫెక్ట్గా యూజ్ చేయరు కాబట్టి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లైక్ గాగుల్స్ వేర్ చేయడము, హ్యాట్స్ వేర్ చేయడము అండ్ అంబ్రెల్లాస్ వేర్ చేయడము, ఇవన్నీ కొన్ని ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకుంటే, జాకెట్స్ కూడా ఉన్నాయి ఈ రోజుల్లో ఎస్పీఎఫ్ ఉన్న జాకెట్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఎస్పెషల్లీ బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఈ సన్ ప్రొటెక్షన్ జాకెట్స్ అండ్ హెల్మెట్, స్కార్ఫ్స్ ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రాగా వాడితే ఇంకా మంచిది. మనకంటే ఓకే ఫైన్ సన్ స్క్రీన్ ఎట్లా అనేది. సో బేబీస్ కి మనం బయట క్యారీ చేస్తాము, 1 year నుంచి బేబీస్ బయటకు తీసుకెళ్తాము. సో వాళ్ళకి కూడా సన్ స్క్రీన్ అనేది యూస్ చేయొచ్చా? వాళ్ళకి ఏమైనా సపరేట్ గా ఏమైనా ఉంటాయి? కిడ్స్ కి స్పెసిఫిక్ గా సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఫిజికల్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్స్ రెండు ఉంటాయి. కిడ్స్ లో వి ప్రిఫర్ టు యూస్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనమాట. అండ్ కిడ్ ఫార్ములేషన్ సన్ స్క్రీన్స్ ఎస్పెషల్లీ ఫ్యూ బ్రాండ్స్ లో ఉన్నాయి. సో అలాంటివి తీసుకొని వాడితే అంటే అవి వాడితే కిడ్స్ కి చాలా, అంటే వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ అంటారు. సో కిడ్స్ కి స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా కిడ్స్ సన్ స్క్రీన్స్ అన్ని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, మంచి బ్రాండ్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో అలాంటివి వాడడం మంచిది. అంటే కలర్ అనేది గ్రాడ్యువల్ గా డ్యామేజ్ అయిపోయిన తర్వాత దాన్ని రికవర్ చేసుకోవడం అనేది చాలా కష్టం. సో దాన్ని ముందు పోకుండా చూసుకోవాలి. థ్యాంక్స్ డాక్టర్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నాకైతే సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చాలా అర్థమైంది. అండ్ ఇప్పటి వరకు నాకు ఒక క్వశ్చన్ ఉండేది, పిల్లలకి యూస్ చేయొచ్చా యూస్ చేయకూడదు, అది కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా తెచ్చి నా కొడుకు కూడా సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. బెటర్ మీరు కూడా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.